పురాణ పురుషుడు 18వ అధ్యాయము. శైలపుత్రి గుహుడు సింహము దర్శనముననుగ్రహించి అంతర్ధానము జరుగుసరికి సాయం సంధ్య సమీపించుచున్నది. ఋషులెల్లరూ సాంధ్యకృత్యములను నిర్వర్తించుకొనుటకై తడవులాడిరి. తమ ఆశ్రమ సామగ్రిని కొనిరాకుండా నారదుని పిలుపు వెంట కేవలము దండ కమండులువలతో మాత్రము నడచి వచ్చితిమని గమనించిరి. ఆలోచనలు మాని గంగా నిర్ఘరమున స్నానము చేసి కమండులువులు నింపుకొని మరల గుహ కిరుపార్శ్వముల యందును శిష్య సమేతులై బారులు తీర్చి నిష్ఠతో నిలిచిరి. అంజలులు ఘటించి ఓంకారమును సామమార్గమున ప్రస్తారము చేసిరి. వారి చుట్టూనున్న ఆకాశ భాండమునందు మేఘ గంభీర ధ్వనులు పుట్టెను. పైని వర్షామేఘములు గర్జించుచుండెను. మేఘ గర్జనలతో పాటు వారు ఉచ్చరించిన ప్రణవము అభేద స్థితి నుండి లోయలో ప్రతిధ్వనులు చేసెను. పూర్వ పశ్చిమ దిశల నుండి 2 విధములైన ధ్వనులు వేరువేరుగా పుట్టి ప్రసారమయ్యెను. అందు తూర్పు దిక్కున లోయలో ఋషులు చేయుచున్న వేద ఘోషము మేఘముల గర్జనను, పశ్చిమ దిక్కు నుండి వచ్చుచున్న ప్రతిధ్వని అనాద్యంతమైన నాదముగాను వినిపించెను. ఆ నాదము గుహలో ప్రతిధ్వనించి వ్యక్తావ్యక్తముగా మనోహర కలస్వరములను పుట్టించెను. అవి హృదయాహ్లాదకరములుగా నుండుట గమనించిరి గాని వాని విధానమునకు పేరు ఏమి పెట్టవలెనో వారికి తెలియలేదు. అందరూ అట్లు ప్రణవోచ్చారణము చేయుచు తదేక దృష్టితో మెలగుచుండగా పరాశర మహర్షి గంభీర మౌనముద్రతో గుహ ఎదుట నిలబడెను. పాదుకలను దండ కమండలములను గుహద్వారమున వదిలి ధ్యాన స్థిమిత లోచనుడై చీకటిలోనికి చూచుచూ గుహలో ప్రవేశించెను. మిగిలిన వారెల్లరూ మౌనముగా నిలబడి ఆశ్చర్యముతో చూచుచుండిరి. నారదుడు శాసించిన సప్తాహ యజ్ఞము ప్రారంభము నాటి నుండియా మరునాటి నుండియా అను సందేహము కలిగెను. 1-2 ప్రశ్నల తరువాత నాటి నుండియే ప్రారంభమైనదని వ్యాసుడు నిర్ణయించెను. ఆ రాత్రి అంతయు ఋషులు అట్లే గుహ ముందు నిలిచియుండిరి. ఉత్తర దిశగా పరికించుచున్న ఋషుల కన్నులకు సప్తఋషి మండలము మబ్బులు సంధిచ్చినప్పుడు పొడగట్టి మరల మాయమగుచుండెను. రాత్రి ప్రారంభమున మొదటి జామునందు సప్తఋషి మండలము నిలువుగా నాటిన ఒక పతాక వలె నుండెను. కాలపురుషుడు మెల్లమెల్లగా పతాకను గాలికి వీచుచూ అడ్డముగా త్రిప్పినట్లు గమనము మారెను. ఋషులు అర్ధరాత్రము దాటుచున్నదని గ్రహించిరి. గుహలో నుండి రుక్కులు వినిపించెను. దొంగిలింపబడిన ఆవును కొనివచ్చి రక్షించుటకై తానును దొంగయై అగ్నిహోత్రుడు గుహలో దూరెను అని ఆ ఋగ్వేద మంత్రమునకు వ్యాసుడు వ్యాఖ్యానము చేసెను. బ్రాహ్మీ ముహూర్తమున ఋషులు అంజలి ఘటించి మరల ప్రణవమును ఆరంభించిరి. పరాశరుడు గుహలో నుండి నడిచివచ్చి పాదుకలు కమండలువు గ్రహించి మిగిలిన ఋషులతో కలిసి గంగా నిర్ఘరిణిలో స్నానాధికము ముగించుకొనెను. వారు అతనిని అనేక విధములుగా ప్రశ్నించిరి. అతడు మౌనముద్ర వహించెను. పగలు మీ అందరిలో ఒకడుగా చెరించెదను, రాత్రి గుహలోనికి పోయేదను అని మాత్రము బదులు పలికెను. చెరసాలలో నిద్రించుచున్న దేవకీదేవికి ఈ మొత్తము దృశ్యము దర్శనమిచ్చెను. మెలకువ వచ్చుసరికి ఏమియును జ్ఞప్తి లేదు. ఏవో మంచి స్వప్నములు వచ్చినవి. ఎవరో మహనీయులు ఎచ్చటెచ్చటనో చెరించుచుండుట మాత్రము జ్ఞప్తియున్నది. దీని ఫలితమేమి అని వసుదేవుని ప్రశ్నించెను. వసుదేవుడు ఆలోచించి మంచిదే అని పలికి ఊరకుండెను. కంసునకు యథాప్రకారము కంటిపై కునుకులేదు. దీపకాంతులలో వెలుగొందుచున్న తన గదియందు వాని కన్నులకు గాఢాంధకారము గోచరించెను.
ఉక్కిరి బిక్కిరి అయిన తన్నెవరో చీకటి గుహలలోనికి కొనిపోవుచున్నట్లనిపించెను. ఆ దినమున దక్షిణ మహాసముద్రమునందు ఉప్పెనలు రేగినవని వార్తలు పుట్టెను. సుడిగాలులు పర్వతారణ్యములను కంపింపచేసెను. అష్టమి నాటి పగలంతయు ఋషులు బ్రహ్మయజ్ఞ దీక్షలో నుండిరి. లోయలోని చెట్ల నుండి రాలిన వెలగ పండ్ల గుజ్జు తిని గంగాజలములు గ్రోలిరి. ఋగ్వేద మంత్రములందలి వృత్రవధ కథను వర్ణించు సూక్తములను పారాయణ చేసిరి. మేఘములు సుడులుగా సర్పవలయముల వలె తిరిగినవి. వడగండ్ల వానలు కురిసెను. సాయం సంధ్యకు ఆకాశము తేటపడెను. ఎల్లరూ ప్రణవమునుచ్చరించుచుండగా పరాశరుడు గుహలో ప్రవేశించెను. అర్ధరాత్రమున రుక్కులు వినిపించినవి. నేను మీ పూజలను స్వీకరింతును. నన్నారాధించుట ఒక్కటే మీరు దివ్యులుగా చరించుటకు మార్గము అని వ్యాసుడు ఆ మంత్రమునకు వ్యాఖ్యానము చెప్పెను. ఆకాశమునందు ఉత్తరము నుండి దక్షిణముగా క్షీరసాగరమనబడు తారకా పంక్తి కాల ప్రవాహము వలె అనంతమైన వెలుగొందెను. అర్ధరాత్రమున ఆకాశ మధ్యమునందు అభిజిత్ తారకలు ఒక చిన్న బాలుని ఆకారము వలె దర్శనమిచ్చినవి. లోయ నుండి వృక్ష పంక్తుల మీదుగా వీచుచున్న దక్షిణ వాయువులు తుంబురు గానములను వెలార్చెను. బ్రాహ్మీ ముహూర్తమునందు తూర్పున పునర్వసు ఉదయించి దర్శనమిచ్చుచుండగా పరాశరుడు గుహ వెలువడి వచ్చి అందరకును కనిపించెను. ఆ రాత్రి కారాగృహమున తుంబురు నారదులు గానము చేయుచున్నట్లు దేవకీదేవికి స్వప్నమున కనుపించి వినిపించెను. ఏవో గానములు నాకీ రాత్రి అంతయు స్వప్నమునందు వినిపించుచునే ఉన్నవి అని ఆమె వసుదేవునితో వర్ణించి చెప్పెను. ఆ రాత్రి అక్రూరుడు తన సౌధమున నిద్రించుచుండగా ఒక్కమారు గుర్రముల సకిలింపులు వినిపించెను. అతడు నిద్రలేచి తన గుర్రములను చూచి తిరిగి వచ్చెను. హయగ్రీవ మంత్రము జపించుచు మరల నిద్రించెను. నాడు దక్షిణ మహాసముద్రము పొంగినదనియు సింహళ కేరళ ప్రాంతములందలి పల్లెలు పట్టణములు దెబ్బతిన్నవనియు వార్తలు పుట్టెను. దక్షిణ వాయువులు గుర్రాల వలె భరతభూమియందెల్లెడలా కదను త్రొక్కెను. మూడవ దినమున ఋషులెల్లరూ లోయలో రాలిన పండుటాకులు తిని గంగాజలములను గ్రోలిరి. ఆనాటి బ్రహ్మయజ్ఞమును అశ్వినీ దేవతల స్తోత్రముతో నిర్వహించిరి. ఆ రాత్రి యథాప్రకారము పరాశరుడు గుహలో ప్రవేశించిన వెనుక క్షీరాబ్ధి అందలి తారకలు మెరుగుపెట్టిన వజ్రాల తునుకల వలె మెరిసిపోయెను. వాని నడుమ బ్రహ్మయను తారక మిక్కిలి ప్రకాశముతో వారందరికీ దర్శనమిచ్చుచుండగా గుహలో నుండి మరల వేదమంత్రములు వినిపించెను. శాశ్వత ధర్మ మార్గమును దేవతలు అనుష్ఠించుచు శిశువునకు దేహభాగములై సదస్సు చేయుచున్నారు అని వ్యాసుడు ఆ రుక్కునందలి మొదటి భాగమునకు వ్యాఖ్యానము పలికెను. విశ్వగర్భము ధర్మపీఠమై నిలువగా దాని యందు శిశువు పెరుగుచున్నాడు. క్షీరాబ్ధి జలములు అతనిని పెంచుచున్నవి అని ఆ రుక్కు రెండవ భాగమునకు మైత్రేయుడు వ్యాఖ్యానము పలికెను. తన గర్భమున పెరుగుచున్న శిశువునకు దేవతలు అవయవములై నమస్కరించుచూ నిలబడినట్లు వాయువు విశ్వకర్మ రూపమున ప్రాణమై స్పందించుచున్నట్లును దేవకీదేవి స్వప్నము కాంచెను. తెల్లవారుసరికి స్పష్టముగా గుర్తులేదు. ఆ రాత్రి అంతయు దేవతల శిరస్సులు గాలిలో తిరుగుచున్నట్లు, పిశాచములను వెన్నాడి చంపుచున్నట్లు జరాసంధుడు స్వప్నము కాంచెను. కలవరపడి లేచెను. తొలిసారిగా భయం ఎట్లుండునో రుచి చూచెను. నవ్వుకొని మరల నిద్రించెను. అదే రాత్రి అక్రూరుడు మరియొక స్వప్నముగాంచెను. విశ్వామిత్రుడు తన అస్త్రశక్తులను పిశాచముల రూపమున వశిష్ఠునిపై ప్రయోగించుచుండెను. అవి అన్నియూ వశిష్ఠుని బ్రహ్మదండమున లీనమగుచుండెను.
అక్రూరుడు మేల్కాంచి పాదప్రక్షాళనము చేసుకొని ఆచమించి నృసింహమంత్రమును జపించెను. 4వ దినమున తూర్పు సముద్రము పొంగెనని వార్తలు పుట్టినవి. పాండ్య చోళ టేంకణాంధ్ర భూములు జలమగ్నములయ్యెను. హిమాలయముల లోయలలో వీచుచున్న వాయువులు భేరీభాంకారములు చేసెను. ఋషులందరూ లోయలో రాలిన ఇప్ప పువ్వులను భక్షించి గంగాజలములను గ్రోలిరి. నాటి రాత్రి పరాశరుడు గుహలో ప్రవేశింపబోవుచూ ఇట్లనెను: మా తల్లి అదృశ్యంతీదేవి గర్భమున నేనుండగా విశ్వామిత్రుడు ప్రయోగించిన పిశాచము మా తండ్రియగు శక్తి మహర్షిని చంపి భక్షించెను. మా తాత వశిష్ఠ మహర్షి మా తండ్రిని పిశాచ గర్భము నుండి ఆకర్షించి పునరుజ్జీవితుని చేసెను. విశ్వామిత్రుని ప్రయోగము అధర్మమని నేను రోషపడి సకల పిశాచ మారణ హోమమును సంకల్పించి తిని. అట్లు చేయుట అధర్మమని మా తాత వశిష్ఠులు నన్ను వారించి ఆ సంకల్పము నుండి విరమింపజేసిరి. అప్పుడు చావక మిగిలిన పిశాచ శక్తులు పంచభూతములలో కలిసిపోయి జీవుల దేహములను ఆవేశించి ఇప్పటికినీ ధర్మ వ్యతిక్రమము చేయుచున్నవి. నేటి మన బ్రహ్మయజ్ఞముతో పిశాచములకు లొంగని పంచభూతములు ఉద్భవించినవి. అవి పురాణ పురుషుని దేహముగా పనిచేయును. ఇట్లు పలికి పరాశరుడు గుహలో ప్రవేశించెను. మింట క్షీరాబ్ధిలో ధృవతారక నూతన కాంతులను వెదజల్లెను. గుహలో నుండి మంత్రరుక్కులు వినిపించెను. ఈ ధ్రువము చుట్టూను సప్తసాగరముల జలములు, సప్తకుల పర్వతములపైనున్న ఫలవృక్షములు, సప్తమారుతములు పాకము చెంది సప్త కిరణములు గల సప్త జిహ్వలకు నివాస స్థానములైన దేహభాగములుగా ఏర్పడుచున్నవి అని ఆ మంత్రమునకు వ్యాసుడు వివరణము చెప్పెను. గుహపైనున్న కొండ శిఖరము నుండి మబ్బుగాలులు వీచుచు వెదురు పొదలలో నుండి గాలి ఈలలు వినిపించుచుండెను. 7 రంధ్రములు గల వేణువు నుండి అతడు జగదుచ్ఛ్వాస రూపమైన సామగానమై వెలువడుచున్నాడు అని మైత్రేయుడు వ్యాఖ్యానించెను. ఆ రాత్రి అంతయు స్వప్నమున దేవకీదేవికి వేణుగానము వినిపించెను. మెలకువ వచ్చుసరికి అంతగా జ్ఞప్తి లేదు. ఒక పెద్ద వేణువు గాలిలో తేలుచున్నట్లు, దాని రంధ్రముల నుండి వెలువడిన గానములకు గోగణములన్నీయూ మోరలెత్తి పర్వెత్తుచున్నట్లు, స్త్రీలందరూ విరహిణులై దాని వెంట తిరుగుచున్నట్లు వ్రజమందలి యశోదకు స్వప్నము కలిగెను. ఆమె మేల్కాంచి నందగోపునకు తెలిపెను. అతడు, ఏమో, ఆ మహనీయుడు మన వ్రజగణమున చెరించినను చెరింపవచ్చును అని పలికి మరల నిద్రించెను. 5వ దినమున పశ్చిమ మహాసముద్రము పొంగినదని వార్తలు వచ్చెను. కొంకణ మహారాష్ట్రములు జలమగ్నములైనవి. గూర్జరమునందు కొన్ని నగరములు మునిగిపోయెను. సముద్రమున కొంత భాగము భూమి మెరకయ్యై గట్టిపడెను. 5వ దినమంతయు బ్రహ్మయజ్ఞ దీక్షలో ఋషులు మర్రి పండ్లు, రావి చివుళ్ళు భక్షించి గంగాజలములు గ్రోలిరి. కొందరు పరమశివుని మర్రి గింజలోని దక్షిణామూర్తిగను, కొందరు నారాయణుని రావి చిగుళ్లయందు నిద్రించిన వటపత్ర సాయిగను ఉపాసించిరి. కొందరు అశ్వత్థమూర్తి అయిన అశ్వముఖుని, హయగ్రీవుని ఉపాసించిరి. నాటి రాత్రి పరాశరుడు గుహలో ప్రవేశించుచుండగా పశ్చిమాకాశమున శుక్రుడు ఉత్తర ఫల్గుణియందు ప్రకాశించెను. స్వాతి తారకలలో శనైశ్చరుడు నీలకాంతులను వెలార్చెను. గుహలో నుండి అర్ధరాత్రమున రుక్కులు వినిపించెను. అతడు అరణ్యములలోని వృక్ష ఫలములను ఆహారముగా స్వీకరించుటకై వనముల వెంట చెరించును. వనములను తనకు ఆహుతిగా దగ్ధమొనర్చును అని వ్యాసుడు వ్యాఖ్యానించెను. సప్త సింధువుల తరంగముల వలె గుర్రాల కదను చిందులతో అతడు వనములో యథేచ్ఛముగా చెరించును. అతని క్రీడలను ఎవరడ్డగలరు
అని మైత్రేయుడు వ్యాఖ్యానించెను. ఆ రాత్రి అరణ్యములలో ఒక బాలుడు సహచరులతో పరిగెత్తుచున్నట్లు, కొమ్మలెక్కి దూకుచున్నట్లు దేవకి స్వప్నముగాంచెను. గాంధారరాజు సౌధము పై అంతస్తునందు నిద్రించుచున్న శకునికి సింధునది పొంగుచున్నట్లు, వాయవ్య దిశలో పర్వతారణ్యములు తగులబడిపోవుచున్నట్లు స్వప్నము కలిగెను. కలత నిద్రలో మెలకువ వచ్చెను. వాతాయనము నుండి లోయలోనికి అడవి వంక చూచి మరల నిద్రించెను. 6వ దినమున సింధునది పొంగినదని వార్తలు పుట్టెను. సింధులోయలోని యవనులు, బర్బరులు, అపరాంతికులు వరదలలో మునిగిరి. ఆ దినమంతయు ఋషులు కేవలము గంగాజలమును గ్రోలి బ్రహ్మయజ్ఞమును నడిపిరి. సరస్వతీ సూక్తములతో, సప్త సింధు స్తోత్రములతో వేదఘోషలు ఉచ్చరింపబడినవి. ఆ రాత్రి పరాశరుడు గుహలో ప్రవేశించునప్పుడు తూర్పున మకరరాశి ఉదయించుచుండగా పశ్చిమమున చుట్టుకొనిన సర్పము వలె ఆశ్లేష అస్తమించెను. మింటియందు సప్తఋషి జనములు ఆశ్లేషము పొంది మఖ వైపునకు యానము చేయుచు దర్శనమిచ్చిరి. క్షీరాబ్ధి తారకల నడుమ ఆదిశేషుని ఆకారమైన తారకల మండలము మబ్బులు విచ్చుకొనినంతనే కనిపించెను. అర్ధరాత్రమున గుహ నుండి వినిపించిన వేదఘోషలను వెన్నెలలో నిలబడిన ఋషులు ఆలకించిరి. నదీ తరంగములపై ఈదుచున్న హంసవలే అతడు క్రేంకారము చేయును అని వ్యాసుడు వ్యాఖ్యానించెను. జీవుల మనస్సులు అను సరస్సులందు నేర్పరియై అతడు తేలుచు తెలివి పలుకులను మాయగా పలికి మేల్కొల్పును అని మైత్రేయుడు వ్యాఖ్యానించెను. ఆ రాత్రి ఒక మహాసర్పము దేహముపై పొడలు కలిగి తన గర్భమందలి బాలుని చుట్టుకొనుచున్నట్లు దేవకి స్వప్నముగాంచి కేక పెట్టెను. ఆ బాలుడొక హంసగా మారి సర్పము నుండి తప్పించుకొని ముక్కుతో సర్పమును పొడుచుచున్నట్లు కనిపించెను. ఆ మరునాడు వ్రజమునందు కాళీయమనబడు చెరువులో నీరు త్రాగి కొందరు మరణించినట్లు వార్త పుట్టెను. అందొక మహాజలసర్పమున్నదనియు అందలి నీరు త్రాగరాదనియు నందుడు నిషేధించెను. ఆ దినమంతయు వాయువే ఆహారముగా ఋషులు బ్రహ్మయజ్ఞము చేసిరి. కొందరు సర్పసూక్తములను, కొందరు సుపర్ణ సూక్తములను సామ మార్గమున పారాయణ చేసిరి. నాటి రాత్రి పరాశర మహర్షి గుహలో ప్రవేశింపబోవుచూ ఇట్లనెను: నేడు మన బ్రహ్మయజ్ఞమున 7వ దినము. నేటితో నారద మహర్షి శాసించిన దీక్ష పూర్తి అయినది. నేటి రాత్రి వినిపించు వేదఘోషతో విష్ణు పురాణ సంహిత పరిపూర్ణమగును. నేనిక తిరిగి రాను. వలసినప్పుడు శ్రావస్తి గుహాముఖమున రావి చెట్టు నుండి నిర్మాణకాయుడనై కనుపింతును. రేపు ఆషాఢ పూర్ణిమ. రేపటి నుండి వ్యాసుడు వేద విద్యకు జగద్గురువుగా ఆధిపత్యము వహించును. మైత్రేయుడు పరమగురువుగా పురాణ పురుషుని వాక్కుగా వెలుగును. నేటి అర్ధరాత్రమున సత్యవతీదేవి యోగ మార్గమున పరిపూర్ణమూర్తి అగును. వ్యాస శిష్యులకు ఆమె వేదమాతగా ప్రసన్నమగుచుండును. ఇట్లు పలికి పరాశరుడు గుహలో ప్రవేశించెను. నాటి అర్ధరాత్రమున పూర్ణిమ ప్రవేశించినది. చంద్రుడు మకరస్థుడై ఉదయించి మింటికెక్కెను. గంధర్వుడగు సోముని వెలుగులు చంద్రబింబము నుండి హిమాలయములపై వర్షించెను. వెన్నెలలో హిమశిఖరములు క్షీరాబ్ధి తరంగముల వలె ధవళకాంతులు వెలార్చెను. అర్ధరాత్రమున గుహలో నుండి వీణమీటుల వంటి కంఠధ్వనితో సామ మార్గమున వేదరుక్కులు వినిపించెను. శాశ్వత ధర్మసాగరము నుండి ఒక శిశువుగా అగ్నిహోత్రుడు ఉద్భవించుచున్నాడు. అతడు చంద్రుని వలె మానసాకాశములందు విహరించును. సోముని వలె గానామృతము వర్షించును అని మైత్రేయుడు వ్యాఖ్యానించెను. నాటి రాత్రి దేవకీ గర్భస్థుడైన శిశువు
చంద్రబింబము వలె నవ్వుచూ కేరింతలు కొట్టుచున్నట్లు ఆకాశమున నారదుడు శ్వేతాంబరధారి అయి వీణ మీటుచూ స్వేచ్ఛగా గానము చేయుచున్నట్లు దేవకీదేవికి స్వప్నము కలిగెను. హస్తిన సౌధాగ్రమున నిద్రించుచున్న ధృతరాష్ట్రునకు సముద్రముపై పూర్ణిమాచంద్రుడు వెన్నెల వర్షించుచున్నట్లు సముద్ర ఘోషల నుండి గానములు వినిపించుచున్నట్లు స్వప్నము కలిగి మెలకువ వచ్చెను. పుట్టు గ్రుడ్డగుట వలన స్వప్నమందలి వెన్నెల అతని మనస్సునకు అనుభవము కలిగింపలేదు. గానము మాత్రము జ్ఞప్తికి వచ్చెను. మరల నిద్రించెను. 3 దిశలయందును గల సముద్రములును దేశమందలి నదులును ప్రశాంతములయ్యనని వార్తలు వచ్చినవి. ఆ దినమంతయు ఋషులు దీక్షాంతము చేసి వన్యఫలములతో కందమూలములతో గంగాజలములతో విందు చేసుకొనిరి. పరాశర మహర్షిని స్మరించుచు అతడు ప్రసాదించిన వేదఘోషలను రుక్కులుగా స్వీకరించి సూక్త పారాయణము చేసిరి. వ్యాసుడు అనుమతింపగా శౌనకుడు ఆ సూక్తమును ఋగ్వేదమున ప్రథమ మండలమున 12వ అనువాకమున 25వ సూక్తముగా సంహితలలో చేర్చెను. వ్యాసుడు జగద్గురువైన ఆ దినముననే బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించెను. ఓం